హాయ్ అప్కమింగ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము అక్టోబర్ 6వ తేదీ 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని నేర్చుకోబోతున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఓకేనా. ఇక్కడ ఆనంద్ ఒక వాచ్ని 682 రూపాయలు కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వెల ఎంత అన్నారు. ఇక్కడేమి ప్రకటన వెలపై గల పన్ను 10% అన్నారు. అంటే ఈ రెండిటి మొత్తము 682. అయితే ప్రకటన వెల ఎంత? ఇప్పుడు ప్రకటన వెల ఎంతో మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటాను. తర్వాత ఇక్కడ ఏమన్నారు, పన్ను ఎంత? ప్రకటన వెలలో అంటే ఎక్స్లో 10%. 10% అంటే ఏమి? శాతం గుర్తు తీసేసామంటే హారంలో 100 తీసుకుంటాం. ఈ రెండు, ఇది వచ్చి ప్రకటన వెల, ఇది వచ్చి పన్ను, ఈ రెండు కలిపి ఎంతంట? 682 రూపాయలు కదా. అయితే మనం ఏం కనుక్కోవాలి? ప్రకటన వెల కనుక్కోవాలి. అంటే ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ 10 ఉంది చూసారా, దీన్ని ఇక్కడ కూడా హారంలో 10 రావాలంటే 10తో గుణించుకొని 10తో భాగించుకుంటే 2 ఈక్వల్గా వస్తుంది. అప్పుడు ఇక్కడ 10x ప్లస్ 1x ఎంత? 11x. ఇక్కడ హారంలో రెండిటికి ఎల్సిఎం ఎంత? 10 ఈక్వల్ టు 682. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మాత్రం ఇక్కడ పెట్టుకొని మిగతా అటువైపు పంపించామనుకోండి 682. ఇక్కడ లవం హారంగా, హారం లవంగా మారుతుంది, ఓకేనా. లేదా ఇక్కడ భాగిచ్చేది ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడ గుణించేది ఇక్కడ భాగిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏదైనా క్యాన్సిల్ పోతుందేమో చూసామంటే, ఇప్పుడు ఈ రెండు 682 ఇంటూ 10 అంటే ఎంత? 6820 అవుతుంది. హారంలో 11 ఉంటుంది. ఇప్పుడు లవహారాలు రెండింటిని కూడా 11 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 11 ఒకట్ల, మళ్ళీ ఇక్కడ చూసారంటే 11 6ల 66 కదా. 66 పోతే ఇంకా 2 ఉంటుంది ఇక్కడ. ఈ 2 అంటే 22. 11 2ల 22 0. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్లు? 620. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్. అర్థమైంది కదా. ప్రకటన వెల కదా కనుక్కోమన్నారు, ప్రకటన వెలని మనం ఎక్స్ అనుకున్నాం, దాని వాల్యూనే మనకు 620 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూస్తే, ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు, 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినా రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అన్నారు. దీనికి మీరు ఈజీగా అర్థం అవ్వాలంటే బొమ్మ గీసుకున్నాం అనుకోండి. ట్రెపీజియం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? దీని వైశాల్యం ఇచ్చేసారు. ఈ రెండిటి మధ్య దూరం, ఈ మధ్య దూరం హెచ్, ఇది వచ్చి 20 మీటర్లు అన్నారు. ఇక్కడ 15 మీటర్లు ఇది కదా. వాటి మధ్య దూరం 15 మీటర్లు అన్నారు. తర్వాత ఒక భుజం యొక్క పొడవు ఇది ఒక భుజం, ఇది ఒక భుజం కదా. ఇది వచ్చి 20 మీటర్లు అయితే ఇంకొక భుజం, ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. దీని భుజం కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి, ఓకేనా. ట్రెపీజియం సూత్రం మనకు తెలుసు, వైశాల్యానికి ½ h ఇంటూ a ప్లస్ b. దీంట్లో హెచ్ అంటే ఎంత? 15. ఒక భుజం తెలుసు మనకి 20, ఇంకో భుజం ఎంతో తెలియదు. ఈ మొత్తం వాల్యూ ఇక్కడ ఎంత చెప్పారు మనకి? 240. అంటే దీని మొత్తం వాల్యూ 240కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెండో భుజం వాల్యూ తెలియదు కదా, దీని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కుడివైపు 240 ఉంది కదా. ఇక్కడ హారంలో ఉండే 2 ఇటువైపు లవంలోకి వెళ్తుంది. ఇక్కడ 15 గుణిస్తా ఉంది కదా, ఇక్కడ పోతే భాగిస్తుంది. ఇప్పుడు ఎడం వైపు ఏమున్నట్టు? 20 ప్లస్ బి. మనము బి కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తామనుకోండి, ఇక్కడ 5 ఎక్కంతో 5 3ల 15, 5 4ల 20, మళ్ళీ ఇక్కడ 4 0, 5 8ల 40 కదా. మళ్ళీ 3తో 3 1ల 3, 3 6ల 18. ఇక్కడ 16 ఇంటూ 2 మిగిలింది. ఇక్కడ 16 2ల 32 కదా. అంటే 20 ప్లస్ బి వాల్యూ 32. ఇప్పుడు ఆ 20ని కూడా కుడివైపు పంపించామనుకోండి, బి మాత్రం ఉంటుంది.
32. ఇది అటువైపు వెళ్ళింది అనుకోండి -20 అవుతుంది కదా. అంటే 32లో 20 పోతే 12 మిగిలింది. అంటే ఇంకొక భుజం వాల్యూ ఎంత అంటే 12. ఎక్కడుంది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. అర్థమైంది కదా. ఈ ఒక్క ఫార్ములా మనకు గుర్తుంటే చాలు. ఇందులో ప్రతిక్షేపించుకుంటూ తెలియని దాన్ని మనము కనుక్కుంటే చాలు. నెక్స్ట్ బిట్ చూడండి. సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలైతే క్రింది ప్రవచనాలలో ఎల్లప్పుడూ సత్యమైనది అంటే నిజమైంది ఏంటి అన్నారు. సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది? రెండు భుజాలు సమాంతరంగా, అంటే రెండు కూడా ఇది ఇది రెండు సమాంతరంగా ఉంటుంది. ఇక్కడున్నది కూడా సమాంతరంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ బి సి డి శీర్షాలు అనుకుంటే మనకు తెలిసింది ఏమంటే ఇందులో ఈ కోణం రెండు సమానం. ఇది మనకు తెలుసు. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అని. ఇక్కడ ఏసీనే కదా కనుక్కున్నారు. వీటి మధ్య ఏంటి సత్యము అని దీన్ని చూసారంటే మళ్ళీ యాంగిల్ ఏ నుంచి సి తీసేస్తే 90 అన్నారు. కాదు, రెండు కలుపుకుంటే 180 రాదు. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది, ఇది కూడా చిన్నదిగా ఉంది కదా. ఈ రెండు కలిపితే 180 అవుతుంది, లేదా ఈ రెండు కలిపితే 180 అవుతుంది. అంతేగాని ఏ అండ్ సి కలిపితే 180 రాదు. 360 అసలు కానే కాదు. మొత్తం కొడితే 360 వచ్చేది. ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ సి తీసేస్తామంటే 0 అని. ఇవి రెండు సమానం కదా. ఒకవేళ ఇది 50 అనుకోండి, ఇది కూడా 50 అయితే 50లో 50 పోతే 0 కదా. కాబట్టి ఫోర్త్ది వస్తుంది. ఒకవేళ ఇది 60 అనుకుంటే ఇది కూడా 60 కదా. రెండు సమానం తీసేస్తామంటే 0. కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 9x² y² × 3z - 24. ఇక్కడ వచ్చి డివైడెడ్ బై ఇచ్చారు. 27xy × z - 8 అని. ఇదే కదా ఇక్కడ ఇచ్చింది. డివైడెడ్ బై అంటే బై కదా. ఇప్పుడు ఇందులో లవహారాల్లో ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూస్తే ఇక్కడ 9 1 9 3 9 3 27 కదా. మళ్ళీ ఇక్కడ x 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. ఈ 1 ఈ 2లో 1 తీసేస్తాం అనుకోండి, 1 మిగులుతుంది. ఈ y కూడా అంతే. ఈ y 1 పోయింది, ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు పైన వచ్చి xy ఉంది. మళ్ళీ ఇక్కడ చూసారంటే లోపల నెక్స్ట్ స్టెప్లో వస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా కామన్గా 3, ఇది 3 8 24 కదా. ఇక్కడ 3 ఉంది కదా. ఈ రెండిట్లో కామన్గా 3 బయట తీసేస్తాం అనుకోండి, z -8 ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇది లవము. హారంలో మొత్తం క్యాన్సిల్ అయింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ z -8 ఉంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తామంటే z -8 z -8, ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే లాస్ట్లో మనకి xy మిగిలింది. అది ఎక్కడుందో చూడండి, ఫోర్త్. ఓకేనా, అర్థమైంది కదా. శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడూ అన్నారు. శూన్యేతర అంటే 0 కాకుండా ఉండే పూర్ణాంకము, దాని పరపదం అంటే తర్వాత అని. పరపదం అంటే ఏమి? తర్వాత. అంటే 0 కాని నంబర్ ఏమొస్తుంది? ఇప్పుడు 1 అనుకోండి, దాని తర్వాత వచ్చేది 1 తర్వాత 2 కదా. ఈ రెండిటి యొక్క లబ్ధం గుణిస్తే 1 2లో 2 వస్తుంది. ఒకవేళ మనం 2 తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత వచ్చేది 3 కదా. 2 3 6. ఒకవేళ మీ ఇష్టం 10 కూడా తీసుకోండి, దాని తర్వాత నెంబర్ 11 కదా. 10 11లో 110. అంటే మొత్తానికి మనకి ఏమొస్తుందంటే సరి సంఖ్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. ఇక్కడ ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3. ఈ రెండింటి గుణిజం కావడానికి కావలసిన సంభావ్యత అంటే కావలసిన ఫలితాల సంఖ్య బై మొత్తం ఫలితాల సంఖ్య. ఇక్కడ మనకి మొత్తం అంటే ఎన్ని వస్తుందంటే 2 3 6 వస్తుంది. కావాల్సింది 1. ఓకేనా. అది ఎక్కడొస్తుందంటే థర్డ్ ఆప్షన్లో. 11చే భాగించబడాలంటే ఈ సంఖ్యకు కలపవలసిన కనిష్ట సంఖ్య. దీనికి ఎంత కూడితే, ఈ నెంబర్కి ఎంత కూడితే అది 11చే భాగించబడుతుంది అని చెప్పారు.
దీనికి మీరు 11తో భాగించుకున్నా సరే, లేదంటే మనకు బాజనీయత సూత్రాలు ఉంది కదా, దాంట్లో ఏమంటే ఒక నంబర్ వదిలేసి ఒక నంబర్ని కలుపుకొని ఆ వచ్చిన దాంట్లో తీసేస్తామనుకోండి, 0 కానీ 11 కానీ 22 ఇట్లా 11 గుణిజాలనే రావాలి, లేదా 0 అయినా రావాలి. అలా వస్తే అది భాగించినట్లు. ఇప్పుడు చూడండి, 7 ఒకటి కలిపితే 8, ఒక 9 అంటే 17, అంటే ఈ మొత్తం కలుపుకుంటే 17 వచ్చింది. మైనస్ నెక్స్ట్ దీన్ని 0 + 6, ఒక 3 9, ఒక 5 ఎంత 14. ఇప్పుడు 17లో నుంచి 14 పోతే 3, అంటే మనం ఎంత కలపాలంటే 3 కలపాలన్నమాట ఈ ఫస్ట్ వన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 17 మైనస్ ఇక్కడ 14 ఉంది కదా, ఈ 14 కానీ 3 కలిపామనుకోండి 17 అవుతుంది. 17లో 17 పోతే 0 కదా, కాబట్టి మనం ఎన్ని కలపాలంటే 3. ఒకవేళ మీకు ఇది గుర్తులేదంటే మీరు 11తో భాగించుకుంటా వెళ్ళండి. లాస్ట్లో మిగిలిన దానికి ఇంకెంత కలిపితే మీరు 11చే భాగించబడుతుందో చూసి మీరు పెట్టచ్చు. అప్పుడు కూడా మనకి 3 వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు ఏంటి అన్నారు. పూరక కోణాలు మనకు తెలుసు కదా, పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారు, అటు వ్యత్యాసం 24 అయితే ఆ కోణాలు ఏంటి అన్నారు. అంటే రెండిటి కోణాలు మొత్తం 90 రావాలి. మీరు దీన్నంతా వర్కౌట్ చేయకుండా అట్లే కూడా చూడొచ్చు. చూడండి, ఈ 2 కూడుకుంటే ఎంత 84 వస్తుంది, కాబట్టి కాదు. ఇది 100కి పైనే వస్తుంది, ఇది కూడా కాదు. 2 కూడితే 90 రావాలా. ఇప్పుడు ఈ 2 కూడినామనుకోండి 60, 72 వస్తుంది, ఇది కూడా కాదు. ఇప్పుడు ఈ 2 కూడుకున్నామంటే 50, ఒక 30, 80, ఇది 2 కలుపుకుంటే 90. ఇలా మీరు కూడుకున్నా చేయొచ్చు. లేదా మనకు తెలుసు కదా, రెండిటి మొత్తము 90 డిగ్రీలు పూరక కోణాలు. మళ్ళీ ఇక్కడ వ్యత్యాసం 24 అన్నారు కదా, x - y = 24. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2x = ఇది 2 కలిపామంటే 114. 2తో 2 5ల 10, 2 7ల 14, ఒకటి వచ్చి 57 వచ్చింది. ఇంకొకటి ఎంత 90లో 57 తీసేస్తామంటే 33 వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? మీకు థర్డ్ ఆప్షన్ ఆన్సర్. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం. సంయుక్త సంఖ్యలు అంటే ఏమి? ప్రధాన సంఖ్యలు కాకుండా, అంటే దీనికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండేవి సంయుక్త సంఖ్యలు కదా. ఇప్పుడు మనకి 2 అనేది ప్రధాన సంఖ్య అయిపోతుంది, 3 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య, 7 ప్రధాన సంఖ్య వదిలేస్తాము, 8 సంయుక్త సంఖ్య, తర్వాత 9 అనేది 3 × 9 వస్తుంది, 3 కారణాంకాలు ఉన్నాయి దీనికి. తర్వాత 10, ఇవి కదా. వీటిలో మధ్యగతం అంటే ఇది ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉంది, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్, కాబట్టి దీంట్లో మధ్యలో ఉండేదే మధ్యగతం కదా. ఇది 4th ఆప్షన్ వస్తుంది, 8. ఇక్కడ 11 సెంటీమీటర్లు భుజంగా గల ఘనం యొక్క ఘనపరిమాణం. ఘనం అంటే L × B × H. ఘనంలో పొడవు వెడల్పు ఎత్తు అన్నీ ఈక్వల్గా ఉంటుంది. అంటే 11 × 11 × 11 ఇది కనుక్కుంటే చాలు. 11 11లో 121 × 11 గుణించుకున్నామంటే 121 121 మొత్తం 1 3 3 1. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? క్రింది వానలో ఏది ప్రధాన సంఖ్య అన్నారు. ఇది మనకి అందరికీ తెలుసు, 100 వరకు ప్రధాన సంఖ్యలు నేర్చుకొని ఉన్నాం కదా, కాబట్టి దీనికి వచ్చే ఆన్సరు 4th వన్ వస్తుంది. మూడు 2 6 కొత్త 2 7 వస్తుంది కదా, 3 9 27, 9 9 81. ఇక్కడ ప్రధాన సంఖ్య ఏది అంటే ఇది 97. లేదు అంటే చూడండి, 81 అనేది 9 9 81 కదా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్
ఇక్కడ ఇది చూడండి 87ని 3తో భాగించవచ్చు. 3 2 6 పోతే 2 7 3 9 27. సో ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇది వచ్చి 13 7 91 కదా, ఇది కూడా కాదు. 97 అనేది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ బిట్ చూడండి 4 పవర్ -3 హోల్ పవర్ 2 డివైడెడ్ బై 2 పవర్ -6 ఉంది. ఈ 4ను కూడా 2 పవర్లోకి రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి 2 2 4 కదా, అంటే 2 స్క్వేర్గా రాసుకోవచ్చు ఈ 4ని. కాబట్టి 2 స్క్వేర్ హోల్ పవర్ -3 మళ్ళీ హోల్ పవర్ 2 ఉంది డివైడెడ్ బై 2 పవర్ -6. ఇది ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి a పవర్ m హోల్ పవర్ n హోల్ పవర్ l అంటే అన్నిటిని గుణించుకుంటాం ఇలా. ఓకేనా? ఆ విధంగా దీన్ని గుణించుకుంటే 2 పవర్ 2 ఇంటూ -3 ఇంటూ 2 ఈ మొత్తం వాల్యూ డివైడెడ్ బై 2 పవర్ -6. మొత్తాన్ని గుణించుకుంటే 2 3 6 6 12 అంటే 2 పవర్ -12 డివైడెడ్ బై 2 పవర్ -6 ఉంది. ఇది ఎట్లా 2 పవర్ -12 బై 2 పవర్ -6 కదా. దీన్ని వచ్చి a పవర్ m బై a పవర్ n అంటే m మైనస్ nగా రాసుకోవాలి. ఇది ఫార్ములా కదా. ఆ విధంగా రెండు భూములు సమానంగా ఉంది కదా. 2 పవర్ m మైనస్ n రావాలి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 పవర్ 12 నుంచి 6 పోతే -6 ఉంటుంది. దీన్ని మళ్ళీ a పవర్ -m ఈక్వల్ టు 1 బై a పవర్ m ఈ ఫార్ములాని బట్టి రాసుకున్నామంటే దీన్ని 1 బై 2 పవర్ 6 వస్తుంది. 2 పవర్ 6 అంటే ఏమి? 2లు 6 ఉన్నట్టు. ఓకేనా? ఈ మొత్తాన్ని గుణించుకుంటే 2 2 4 4 2 8 8 2 16 16 32 32 2 64 అంటే 1 బై 64. ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్టు 40లో 23% ఎక్స్ అయితే 23లో 40% ఎంత అన్నారు. 40లో అంటే హాఫ్ అంటే ఇంటూ 40లో 23% అంటే శాతం తీసేసి బై 100 వేసుకోవచ్చు కదా. శాతం తీసేసి దీని వాల్యూ ఎక్స్ అయితే 23లో అంటే ఇంటూ 40% అంటే 40/100. సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా. కాబట్టి ఇది కూడా ఎక్సే. అర్థమైంది కదా. అంటే 23 ఇంటూ 40 అయినా 40 ఇంటూ 23 అన్నా ఒకటే కదా. హారంలో మాత్రం రెండిట్లో 100 ఉంది. ఏ ఇంటూ బి అయినా బి ఇంటూ ఏ ఈక్వల్ కదా. 2 ఇంటూ 3 అయినా 3 ఇంటూ 2 అయినా ఒకటే కదా. 2 3 6 3 2 6. సో ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్సే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు గలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ. ఇప్పుడు బాలురు ఎంతో మనకు తెలియదు, బాయ్స్ ఎక్స్ అనుకుంటాం. బాలికలు ఏం చెప్పారు? వీళ్ళకంటే 10 ఎక్కువ అన్నారు. అయితే బాలికల సంఖ్యకు మరియు బాలుర సంఖ్యకు అంటే బాలికలు ఇస్టు బాలురు, ఇది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు బాలికలు బాలురు ఎంతో మనకు తెలియదు. ఇక్కడ బాలురు ఎక్స్ అనుకున్నాం, వాళ్ళకంటే 10 మంది ఎక్కువ అన్నారు. ఇప్పుడు ఈ రెండింటి మొత్తం ఎంత? 40 కదా. ఈ రెండింటి మొత్తం ఎంత? 40. అంటే ఈ రెండు కలుపుకుందాం. కలుపుకుంటే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 10 అంటే 2x ప్లస్ 10 వాల్యూ ఎంత? 40. ఇప్పుడు 2x అలానే పెట్టి దీన్ని అటువైపు పంపించామనుకోండి. 40 - 10 30 అవుతుంది. 2 15ల 30 అంటే ఎక్స్ వాల్యూ 15. ఇప్పుడు బాలురు ఎంతమంది? 15 మంది. బాలికలు ఎంత? 15 ప్లస్ 10 25 కదా. అంతే. మళ్ళీ మొత్తాన్ని కూడితే కూడా మనకు 40 వస్తుంది. ఇక్కడ బాలికలు ఇస్టు బాలురు కదా. బాలికలు ఎంతమంది? 25 ఇస్టు బాలురు ఎంత? 15. ఇప్పుడు 5 3ల 15 5 5ల 25 అంటే 5:3 అనేది దీని ఆన్సర్. థర్డ్ వన్. 72కు కొనుగోలు చేసిన బొమ్మ
80 రూపాయలకి అమ్మబడింది. అయితే లాభ శాతం ఎంత? ఎంత ఎక్కువ అమ్మారు చూడండి. 72 రూపాయలు కొని 80కి అమ్మితే 8 రూపాయలు లాభానికి అమ్మారు. ఇప్పుడు లాభ శాతం కావాలి. మనకు తెలుసు కదా, లాభ శాతం ఫార్ములా ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఇప్పుడు లాభం ఎంత? లాభము 80లో 72 తీసేస్తే 8 రూపాయలు లాభం. కొన్న వెల ఎంత? 72 ఇంటూ 100. ఇక్కడ 8 ఒకట్ల 8, 8 9లో 72 కదా. ఏం మిగిలింది మనకి? 100/9 మిగిలింది. అంటే 100ని 9తో భాగిస్తాను. 9 ఒకట్ల 9, 10లో 9 ఒకటి మిగిలింది, మళ్ళీ 0. 9 ఒకట్ల 9, 10లో 9 పోతే 1. అంటే 11 1/9. ఫస్ట్ ఆప్షన్. అంత లాభ శాతం. ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవులు 24 సెంటీమీటర్లు, 38 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? రాంబస్ మనకు తెలుసు కదా. రాంబస్లో ఇది D1, ఇది D2 అనుకుంటే, ఇది D1, ఇది D2 అనుకుంటే వైశాల్యానికి సూత్రం ఏమి? హాఫ్ D1 ఇంటూ D2 కదా. హాఫ్ D1 అంటే 24 ఇంటూ D2 అంటే 38. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. 2తో 2 12 24 కదా. అంటే 38 ఇంటూ 12. దీని వాల్యూ కనుక్కుంటే చాలు. 12 96 కదా. 12 36, 45 అంతే కదా. 36, 45 అంతే. 456. సెకండ్ ఆప్షన్. జూలైలో జరిగిన టెట్ పేపర్ చాలా టఫ్గా ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చేస్తున్నాను. ఎక్కడ కానీ అంత టఫ్ అనిపించలేదు కదా. సరే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకన్నా మంచిదే కదా. సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటుతో 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వచ్చే వడ్డీ ఎంత అన్నారు. ఇది వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ P, అసలు T 3 సంవత్సరాలు అయితే I కనుక్కోవాలంతే. చాలా ఈజీ కదా. I ఈక్వల్ టు PTR/100. ఇక్కడ P అంటే 5,000, T 3 సంవత్సరాలు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఇప్పుడు ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఏడొకటి. అంటే లవంలో 2 సున్నాలు, హారంలో 2 సున్నాలు అయింది. ఇంకా 500 ఇంటూ 3 మిగిలింది కదా. 5 × 15, 1500 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూస్తే, ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అన్నారు. భ్రమణ సౌష్ఠవ షడ్భుజి అంటే 6 భుజాలు ఉండేది. అంటే 6 భుజాలు కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? 6 భుజాలు ఈక్వల్గా ఉండాలి. ఇది క్రమ షడ్భుజి అంటే 6 కోణాలు ఈక్వల్గా ఉంటుంది, 6 భుజాలు కూడా సమానంగా ఉంటుంది. ఇది క్రమ షడ్భుజి. దీన్ని భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి ఒకసారి ఇలా తిప్పామనుకోండి సేమ్ అదే షేప్ వస్తుంది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ తిప్పామనుకోండి మళ్ళీ అదే షేప్ వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లు? 6 టైమ్స్ అనమాట. ఓకేనా? భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే 6. థర్డ్ ఆప్షన్. 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం ఎత్తు ఎంత అన్నారు. ఇప్పుడు 18 మీటర్లు గల విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది. ఆ విధంగా ఇక్కడ ఒక భవనము 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అన్నారు. అది ఎక్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే నీడ 24 కంటే 18 తక్కువ కదా, నీడ తగ్గింది. అప్పుడు భవనం కూడా తక్కువ అవుతుంది కదా. అంటే ఒక రాశి పెరిగితే రెండుది కూడా పెరిగింది అనుకోండి, లేదా ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గింది అనుకోండి, ఒకదానితో ఒకటి అనులోమ అనుపాతంలో ఉంది అని. ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే అనులోమ అనుపాతంలో ఉంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై, అంటే x/y = k. ఆ విధంగా 18/24 = x/18.
ఇందులో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. మనం ఈ హారంలో ఉండే 18 ఇటువైపు పంపించామనుకో గుణిస్తుంది కదా, అంటే 18/24 ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇక్కడ 18 ఈక్వల్ టు ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. ఇక్కడ 6 6 18, 6 4 24 కదా, మళ్ళీ ఇక్కడ 2 2 4, 2 9 అంటే 9 27/2 మిగిలింది. మనకి ఎక్స్ వాల్యూ ఎంత మిగిలింది? 27/2 మిగిలింది. అంటే 27ని 2తో భాగించుకుంటాం. ఓకేనా? 2 1 2, 7 కిందకి తెచ్చుకుంటాం. 2 3 6, 7 6 పోతే 1 కదా, పాయింట్ పెట్టి 0 పెడతాం. 2 5 10. ఎంత వచ్చింది మనకి? 13.5. సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? ఇది అనులోమమా విలోమమా అనేది ఒక్కటి మనకు తెలిస్తే చాలు. అది ఏమీ లేదు, ఇక్కడ నీడ అనేది తగ్గింది కాబట్టి భవనం కూడా తగ్గుతుంది. సో ఇది ప్రపోర్షనల్, అనులోమానుపాతంలో ఉంది అని. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీరు సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, 1887 మరియు 1897 మధ్య గల లీపు సంవత్సరాల సంఖ్య ఎంత అన్నారు. లీపు సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తర్వాత లీప్ సంవత్సరం కావాలంటే ఈ లాస్ట్లో ఉంది చూసారా, ఇది 4తో భాగించబడాలి. 87 అనేది 4తో భాగించబడదు కదా, కాబట్టి ఇంకొకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి, 87వ సంవత్సరం లీప్ సంవత్సరం కాదు. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఏమి? 1888 కదా వస్తుంది. 88 అనేది 4తో భాగిస్తుంది చూడండి, 4 2 4 2, కాబట్టి 1888 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. తర్వాత మళ్ళీ ఇది 4 సంవత్సరాల తర్వాత ఇంకొక లీప్ సంవత్సరం వస్తుంది. దీనికి 4 కలుపుకున్నాం అనుకోండి, 1892. మళ్ళీ ఇంకొక 4 కలుపుకున్నాం అనుకోండి, 1896. ఇంకా మళ్ళీ ఇక్కడ 97 వచ్చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చింది మనకి? 3. ఇది 1, ఇది 2, ఇది 3. మొత్తం ఎన్ని వచ్చిందంటే 3. ఫస్ట్ ఆప్షన్. అర్థమైంది కదా. ఈ లాస్ట్లో 2 నంబర్లు 4తో భాగిస్తే చాలా లీప్ సంవత్సరం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, 100 కోట్లు, 100 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా ఎంత అన్నారు. నెక్స్ట్ బిట్ చూడండి, 100 కోట్లు, 100 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ 100 కోట్లు చూసామంటే 100 ఇంటూ కోటి అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఇప్పుడు దీంట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి లెక్క పెడదాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 సున్నాలు. ఇప్పుడు ఇది ఉండదు, ఇది కూడా ఉండదు, ఈ రెండిట్లో చూసుకుంటాం. నెక్స్ట్ 100 మిలియన్లు అన్నారు అంటే 100 ఇంటూ మిలియన్లు కదా, 1, 10, 100, 1000, 100,000 మిలియన్లు. ఓకేనా? చూడండి, 1, 10, 100, 1000, 10,000, 100,000 మిలియన్లు. ఇప్పుడు మొత్తం ఎన్ని జీరోలో చూసామంటే 1 2 3 4 5 6 7 8. ఎన్ని సున్నాలు? 8. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది కూడా అవ్వదు, ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చూసేస్తాం. 100 లక్షలు కదా చెప్పారు, 100 ఇంటూ లక్ష అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష. దీనిలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 సున్నాలు ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే వచ్చేస్తుంది. ఇక లాస్ట్ అది కూడా చూసామనుకోండి, 10 బిలియన్లు కదా చెప్పారు, 10 ఇంటూ 1, 10, 100, 1000, 10,000, 100,000 మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్. ఇప్పుడు ఎన్ని సున్నాలు మొత్తము? 1 2 3 4 5 6 7 8 9 10 సున్నాలు. ఇక్కడ 10 సున్నాలు సరిపోయింది కదా. ఇది వెనక నుంచి రావాలి, మీకు ఈజీగా అర్థం అవడానికి ఎట్లా వెళ్ళాను, కానీ
ఒకట్లు, పదులు, వందలు ఇలా రావాలి. ఓకేనా, అర్థమైంది కదా. దీనికి ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూసారంటే ఏ విలువ ఇచ్చారు, బి విలువ ఇచ్చారు మరియు సి. అయితే a-b ప్లస్ సి విలువ ఎంత అన్నారు. ఇక్కడ ఏ ఎలా ఉందో అలానే రాసుకుంటాను. x² ప్లస్ 2x మైనస్ 3. ఏలో నుంచి బిని తీసేయాలి. బిని తీసేటప్పుడు మైనస్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్లు ఉంటే మైనస్ వస్తుంది, మైనస్లు ఉంటే ప్లస్ వస్తుంది. అంటే ఇక్కడ 2 ముందర మైనస్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ముందర ప్లస్ వస్తుంది, 4 ముందర మైనస్ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ రాసుకుంటాను. చూడండి, మైనస్ 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 4. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ, ప్లస్ సి కదా, ఈ సీని యాజ్ టీజ్గా అట్టే రాసుకుంటాను. ప్లస్ x² ప్లస్ 3x మైనస్ 2. ఓకేనా, ఇప్పుడు మనము ఎక్స్లన్నీ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ x², ఇక్కడ ఒక x² 2 ప్లస్లో ఉంది, 2x², ఇక్కడ మైనస్ 2x² కదా, కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్లు చూసామంటే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ ఒక x ఉంది, ప్లస్లో 3x, ఇక్కడ ఒక 3x ఉంది, మొత్తం ఎంత 6x. నంబర్స్ చూసామంటే ఇక్కడ -3, -4 7, మళ్ళీ ఇక్కడ -2 ఉంది, -9. అన్నీ మైనస్లో ఉంది కాబట్టి కూడేసుకుంటాం. 6x - 9 ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఏ బహుముఖ పలకములకైనా ఆయిలర్ సూత్రం ఏంటి అన్నారు. దీనికి వచ్చి ఫోర్త్ ఆప్షన్, ఎఫ్ ప్లస్ వి మైనస్ సి ఈక్వల్ టు 2. అంటే ఎఫ్ అంటే ఫేసెస్ ప్లస్ వర్టీసెస్ మైనస్ ఎడ్జెస్. ఇవి కానీ చేసామంటే 2 వస్తుందన్నమాట. ఇది ఫోర్త్ ఆప్షన్ దీనికి. ఓకే, లాస్ట్ బిట్టు దత్తాంశం 3 7 5 3 7 5. పి యొక్క బాహుళకము 7 అయినా పి విలువ ఎంత అన్నారు. బాహుళకం అంటే ఎక్కువ సార్లు ఏ నంబర్ వచ్చి ఉంటే అది బాహుళకం. ఇక్కడ 3 అనేది 2 సార్లు వచ్చింది, 5 అనేది కూడా 2 సార్లు వచ్చింది. ఇక్కడ బాహుళకం 7 అన్నప్పుడు ఏలు కూడా ఇక్కడ 2 సార్లు వచ్చింది, ఇక్కడ పి బదులుగా కూడా 7 గాని ఉంటే అప్పుడు ఇవన్నీ 2 సార్లు వచ్చినట్టు, 7 3 సార్లు వచ్చినట్టు. కాబట్టి పి యొక్క వాల్యూ ఎంత అంటే పి యొక్క వాల్యూ 7. ఓకేనా, థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను రెక్టిఫై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.